ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక ప్రణామాలు. స్వర్ణమాలం పత్రి మేడం, పరిపత్రి మేడం, ఆ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక కోటి కోటి కృతజ్ఞతలు. ఎంత మంచి గురువునిచ్చారండి మనకి. పత్రిజీ గారు లాంటి గురువు గారిని ఇచ్చారు. గురువు అయినా గురువులాగా కాకుండా అందరినీ గురువులాగా తయారు చేశారు. పత్రిజీ గారు అక్కడ లేరు, ఇక్కడ ఉన్నారు. అందరినీ పత్రిజీలుగా తయారు చేశారండి. నా పేరు శ్రీదేవి. నాకు ధ్యాన పుట్టిలు విజయనగరం ఊరు, మెట్టినీళ్ళు గరివిడి. నాకు అందమైన అద్భుతమైన భర్త, నాకు సపోర్టివ్గా 2 కొడుకులు, 1 కోడలు, 1 మనవడు కూడా ఉన్నాడండి. ధ్యానానికి ముందు ఇదే నా కుటుంబం. ధ్యానం తర్వాత నా గురువుగారు ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చారు. పత్రిజీ కుటుంబం అద్భుతంగా ఉంది. మా విజయనగరం మాస్టర్స్ అందరూ సహాయ సహకారాలతో ఎన్నో పిరమిడ్స్ విజయనగరంలోని స్టార్ట్ చేసాము. శాకాహార ర్యాలీలు స్టార్ట్ చేసాము. పిరమిడ్లు కూడా నిర్మాణం చేసాము. అలాగే ప్రతి ఇంటికి కూడా ధ్యానం అందాలని పత్రిజీ గారు మహిళలు ఎక్కడో వంట రూమ్లో ఉన్న వాళ్ళని బయటకు తీసుకొచ్చి ధ్యాన మహిళా యజ్ఞాలు తయారు చేసి మాలాంటి మహిళలందరికీ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ధ్యానం పార్టీలోని నన్ను చీపురిపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కింద కూడా నిలబెట్టారండి. అందరూ కూడా ఇప్పుడు ధ్యాన సకల భోగకారిణి అంటే దీని ద్వారా ఏ ఊరు వెళ్ళినా సరే అప్పుడు మ్యాథ్స్ మేడం అనేవారు, తర్వాత మెడిటేషన్ మేడం అనేవారు, ఇప్పుడు ఎమ్మెల్యే మేడం అంటున్నారు. అందరూ కూడా ఎమ్మెల్యే శ్రీదేవిని గెలవపోయినా ఎలా నించుంటే చాలు మనం గెలిచినంత అద్భుతం. 1,00,000 పాంప్లెట్లు ప్రతి గ్రామానికి ప్రతి వ్యక్తికి వెళ్ళేయండి. ధ్యానం, శాకాహారం, పిరమిడ్ శక్తి మహా అద్భుతంగా పనిచేయము. ఎవరైనా ఇంటికి వెళ్ళి మీ ఓటు మాకు వేయండి అంటే మీరు ఎంత ఇస్తారు డబ్బులు అని అడిగేవారు. కానీ మాకు మాత్రం ధ్యానం, శాకాహారం చెప్తే ఏమమ్మా మీకు ఏమైనా కావాలా, పెట్రోల్కి డబ్బులు కావాలా, టిఫిన్ చేస్తారా, అన్నం తింటారా అని ఇలాగ రెస్పాన్స్ వచ్చిందండి. ఎంత సకల భోగకారిణి దీని ద్వారా అర్థమైంది. ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్కి సంపూర్ణంగా ఆఖరి శ్వాస ఉన్నంత వరకు ఇలాగే కంటిన్యూ చేస్తాము. ఇలాగే సంపూర్ణంగా అందరూ విజయనగరం పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఈ ఆర్గనైజేషన్ కార్యక్రమాలకు అందరికీ కూడా మాస్టర్స్ అందరికీ కోటి కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.